ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న కేబీహెచ్పీలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు హోంమంత్రి అనిత. ఇది ప్రైవేట్ ఆలయమని 4 నెలల క్రితమే ప్రారంభించారని చెప్పారు. కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో వేలాది మంది భక్తులు వచ్చారని చెప్పారు. ఆలయంలోని మెట్ల దగ్గర రైలింగ్ ఊడిపోవడంతో కొందరు భక్తులు కింద పడ్డారని, వారిపై చాలా మంది భక్తులు పడడంతో ఊపిరాడక 9 మంది చనిపోయారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హోంమంత్రి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టవశాత్తు సుమారుగా 7 మహిళలు తొక్కిసలాట్లో చనిపోవటం అనేది నిజంగా చాలా విచారించదగ్గ విషయం. చాలా దురదృష్టంగా భావించాలి. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం. అది దానికి సంబంధించి 4 నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి ఈ 3 కలిసి రావడం వల్ల మహిళా భక్తులు చాలామంది ఆ టెంపుల్కి వెళ్ళడం, అదే టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్లో ఉండేటట్టుగా ఉంటుంది. అంటే కింద నుంచి ఒక 20 స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడిపోవడం వల్ల అక్కడ మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద చాలామంది ప్రజలు కూడా పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకర సంఘటన. క్షతగాతులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి నియర్ బై హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. ఇమ్మీడియట్గా మంత్రి అచ్చెన్నాయుడు గారు, కొండపల్లి శ్రీని గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢమైన సానుభూతిని